హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. ముందుగా నా వీడియోలు చూస్తున్న వాళ్ళందరికీ కూడా శతకోటి వందనాలు. చూసిన వాళ్ళు తప్పకుండా ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్. నేనైతే మెడిటేషన్ క్లాసులకు వెళ్తూ ఉంటాను కదా, మనసుని ఎలా కంట్రోల్ చేసుకోవాలి, మనం వచ్చే పరిస్థితులు, మన చుట్టూ వచ్చే పరిస్థితుల్ని ఎలా వాళ్ళ నుండి మనం రక్షించుకోవాలి అనే టాపిక్స్ మీద నేను వింటూ ఉన్న పాయింట్స్ అన్నీ మీకు వినిపిస్తున్నానండి. ఒక్కొక్క రోజు ఒక్కొక్క పాయింట్ మీద మనం మాట్లాడుకుంటున్నాం కదా. అయితే ఈ పాయింట్స్ ఏదో ఒక సమయంలో ఏదో ఒక పరిస్థితిలో మనకు గుర్తొస్తే మనం వాటిపైన విజయం పొందుకున్నట్లు అవుతుందండి. వీటిని వినండి, మంచిగా మనం నచ్చినట్లయితే మనసులో నింపుకోండి, వాటిని కార్యంలోకి వినియోగించండి ప్లీజ్. దయచేసి ఈ పాయింట్స్ భగవంతుడు వినిపించినటువంటి అమృతతుల్యమైన వాక్యాలండి. అయితే ఈ సమయంలో ప్రతి ఒక్కరికి కూడా అనేక రకాల పరిస్థితులు వచ్చేస్తున్నాయి కదా, వాటన్నింటినీ జయించడానికి మనం ఏదో ఒక విధంగా మెడిటేషన్ అనేది ఆధారంగా తీసుకోవాలి, మన మనసుని బుద్ధిని కంట్రోల్ చేసుకోవడానికి. అదైతే సమయం లేనప్పుడు ఇలాంటి క్లాసులు వింటూ ఉన్నట్లయితే మన మనసు కూడా ఏకాగ్రం అవుతుంది, వచ్చే పరిస్థితులను కూడా మనం మంచిగా ఎదుర్కొని విజయాన్ని పొందుకోవచ్చు అనేది నా ఉద్దేశం అండి. అయితే ఈరోజు టాపిక్ సమర్థత అండి. సమర్థత అనేది ఎలా వస్తుంది అనేది మనం చూద్దాము. ప్రతి ఒక్కరూ చెప్తుంటారు, సమర్థంగా చేయగలవా, నువ్వు అసమర్థుడివి, వీడు సమర్థుడు, అన్నిట్లో ఆరితేరినాడు, నువ్వైతే నీకేమీ తెలియదు, నువ్వేం చేయలేవు, బలహీనుడివి, బలహీనురాలివి, వీళ్ళు సమర్థులు, ఇలాగ టైటిల్స్ మనకు వేరే వాళ్ళ ఇచ్చేస్తూ ఉంటారు. మంచికైతే మనం పొంగిపోతామండి. ఎవరైనా అసమర్థుడు అన్నారనుకోండి, దానికి ఎంత అలజడిలోనైపోతూ ఉంటాము, ఎంత మనసుని బేజారు చేసుకుంటాము. అది గంటలు కాదు, రోజులే గడిచిపోతూ ఉంటాయి. వాళ్ళు ఇలా నన్ను అన్నారు, నేను ఇలా చేసినా సరే వాళ్ళు నన్ను పట్టించుకోలేదు, ఇలా రకరకాల ప్రశ్నల వలయంలోకి వెళ్ళిపోతూ ఉంటాము. ఆ ప్రశ్నల వలయంలో చిక్కుకోవడమే అసమర్థత అండి. మనకేదైనా కొంచెం సమర్థత ఉంది అంటే దాన్ని చుట్టుపక్కల వాళ్ళు పెంచడానికి ప్రయత్నం చేయడానికి బదులుగా డిస్కరేజ్ అంటే మనల్ని ఇంకా బలహీనులు చేసేస్తూ ఉంటారు. అయితే వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారండి. ఈ మధ్య కూడా మనం షార్ట్లో ఒకటి అనుకున్నాం కదా, బలవంతుడైన వాడికే బలహీనుల యొక్క యుద్ధం జరుగుతూ ఉంటుంది అని. బలవంతుడు బలహీనులతోనే యుద్ధం చేస్తారు అనేది వాక్యం అండి. బలవంతుడు ఎప్పుడు కూడా తనకంటే బలహీనుడినే ఎంచుకుంటారు కదా, ఆ బలహీనుడి పైనే విజయాన్ని పొందుకోవడానికి ప్రయత్నం చేస్తారు. దానికి ఉదాహరణలు ఎన్నో ఉన్నాయి కదండి, ఎన్నో మన శాస్త్రాల్లో ఉన్నాయి, మన చుట్టుపక్కల కూడా చూస్తూ ఉంటాము. ఎప్పుడైతే ఎదుటి వాళ్ళు మనల్ని బలహీనపరచడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారో వాటిని మన మనసులోకి తీసుకుంటామో, మన మనసుని వాటితో ఆ వ్యర్థము, బలహీన సంకల్పాలు, బలహీన మాటలు, బలహీన కర్మలు ఏవైతే ఉంటాయో వాటిని ఎప్పుడైతే మన మనసు బుద్ధిలోకి స్వీకారం చేసేస్తామో అప్పుడు మనలో ఉండే సమర్థత బలము ఇలాంటివన్నీ కూడా మన నుండి దూరం అయిపోతాయండి. ఆలోచించాలి మనము, వీళ్ళు మనల్ని అసమర్థులుగా చేస్తున్నారా, సమర్థులుగా చేస్తున్నారా, వీళ్ళ మాటల ద్వారా మనము సమర్థవంతంగా తయారవుతున్నామా, అసమర్థులుగా తయారవుతున్నామా అనేది ఒక్క సెకండ్, ఒక నిమిషము లేదా 2 నిమిషాలు ఏకాగ్రంగా కూర్చొని ఆలోచిస్తే దాని పర్యవసానం మనకు తెలుస్తుందండి. వాళ్ళు మనల్ని బాధించడానికి ప్రయత్నం చేస్తున్నప్పుడు బాధపడడము మన తప్పే అవుతుందండి. వాళ్ళ కర్తవ్యం వాళ్ళు మంచిగా చేస్తున్నారు వాళ్ళ వైపు నుంచి, కానీ బలహీనపడడం మన వంతు కాదు కదా. మనం ఏదనుకుంటున్నామో సమర్థంగా తయారు కావాలి అని మనం ఏదైతే సంకల్పం చేస్తామో అదే మనల్ని విజయులుగా చేస్తుందండి. 4 వైపులా ఎన్ని రకాలుగా బలహీన సంకల్పాలు, అసమర్థ మాటలు మన చుట్టూ వచ్చినా సరే, ఎదుర్కొన్నా సరే, మనల్ని మనం సమర్థవంతంగా చేస్తూ ఉన్నా కానీ నువ్వు అసమర్థుడివి అని బలహీనంగా చేసి మనల్ని కింద పడేసేవాళ్ళు వేలు లక్షల మంది ఉన్నారండి. చుట్టుపక్కల మన ఇంట్లోనే కూడా ఒక్కొక్కసారి పరిశీలించుకోవచ్చు. మనం సమర్థంగా చేస్తున్నప్పుడు నువ్వు ఇది చేయలేవు అని అన్నారనుకోండి, ఆ బలహీన సంకల్పం ఏం చేస్తుంది, మన సమర్థతనంతా కూడా దూరం చేసేస్తుంది. మన ఆత్మీయులే మనల్ని ఇలా మాట్లాడారు కదా అనేది మనల్ని బాధకు గురి చేస్తుంది. ఈ బాధపడిన కారణంగా మనలోని సమర్థత అంతా కూడా
వృధాగా వెళ్ళిపోతుందండి. అయితే మనము దేహదారీలు అంటే మనుషుల్ని ఆసరాగా తీసుకుని వాళ్ళ మాటలకి మనం భయపడుతున్నాము, బాధపడుతున్నాము, అలజడి చెందుతున్నాము. కానీ భగవంతుడు ఎప్పుడూ కూడా నా పిల్లలందరూ కూడా సమర్థులుగా ఉండాలి, సమర్థవంతంగా జీవించాలి, సమర్థవంతమైన కర్మలే చేయాలి, సమర్థవంత సంబంధాలని నెలకొల్పాలి అంటే వాళ్ళు సమర్థంగా అన్ని సంబంధాలతో సుఖాన్ని అనుభవం చేయాలి అని భగవంతుడు కూడా కోరుకుంటారండి. భగవంతుడు ఎప్పుడూ కూడా మనకు అసమర్థతని అలజడిని ఇవ్వరు కదా. కాబట్టి మనల్ని మనం చెక్ చేసుకోవాలి. నేను సమర్థంగా తయారవుతున్నానా, అసమర్థవంతురాలుగా అయ్యి చుట్టూ ఉండే వాళ్ళ అలజడికి నేను లోనైపోతున్నానా అనేది చెక్ చేసుకుని అసమర్థత ఏదైతే మనల్ని కుంగదీస్తుందో, బాధ పెడుతుందో దాని నుండి మనం దూరంగా ఉండడానికి ప్రయత్నం చేయాలండి. దూరంగా ఉన్నా సరే కొన్ని సందర్భాల్లో మన మనసులోకి వచ్చేస్తూ ఉంటాయి. దూరంగా అంటే వాటిని భగవంతుడి ముందు పెట్టి సమాప్తి చేసి మనం అన్ని విషయాల్లో సమర్థవంతంగా తయారు కావాలండి. అసమర్థత అనేది మన సంకల్పంలోకి కూడా రానివ్వకుండా మనం చాలా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇదేనండి సమర్థత గురించి కొన్ని మాటలు. ఇంకొక రోజు ఇదే టాపిక్ మీద మాట్లాడదాం. నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్ ఫ్రెండ్స్.